గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే దేశంలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు 1,58,000 కోట్లు అన్నటువంటిది హైలైట్ చేశారు. అమెరికా సాంకేతిక దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మన దేశంలో కొత్తగా $17.5 బిలియన్, దాదాపు 1,58,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి సత్యనాదెళ్ల ప్రకటించారు. దేశ కృత్రిమ మీద ఏఐ భవితవ్యానికి అవసరమైన మౌలిక వస్తువుల నిర్మాణం, నైపుణ్య సామర్థ్యాలను సమకూర్చేందుకు ఉపయోగపడతాయని సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన తెలిపారు. భారత లక్ష్యాలకు మద్దతుగా ఆసియాలోనే అత్యధిక పెట్టుబడులు పెట్టడానికి మైక్రోసాఫ్ట్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏడాదిలోగా రెవెన్యూ ప్రక్షాళన, ఒకే సమస్యపై పదే ఆర్జీలు వస్తే కుదరదు. జేసీలకు రెవెన్యూ సమస్యల పరిష్కార బాధ్యత, వివాదాస్పద పరిష్కారం ఆర్డీఓలకి, భూమి విలువలను మార్కెట్ విలువలతో అప్గ్రేడ్ చేయండి ముఖ్యమంత్రి చంద్రబాబు. రెవెన్యూ శాఖలో ఒకే సమస్యపై పదే ఆర్జీలు ఎందుకు వస్తున్నాయని సీఎం చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు. ఎక్కడి నుంచైనా పరిస్థితి మారాలని, ఏడాదిలో ప్రక్షాళన జరగాలని ఆదేశించారు. రీసర్వే చేసిన భూములకు సంబంధించి ఒక్క సమస్య కూడా ఉండకూడదని, భూమి ఎవరిదో వారి పేరిటే నమోదు చేయాలని స్పష్టం చేశారు. రెవెన్యూపై మంగళవారం సచివాలయంలో చంద్రబాబు సమీక్షించారు. రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వండి. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో 10,169 కోట్ల రెవెన్యూ లక్ష్యంగా నిర్ణయించాం. మార్కెట్ విలువలతో భూమి విలువలను అప్గ్రేడ్ చేయండి అని సీఎం ఆదేశించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇప్పటికే మార్కెట్ విలువ కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు. అసలు విషయం అది తెలియలేదేమో బాబు గారికి. లేకపోతే నిరాటంకంగా కొనసాగాలి, రాష్ట్రాలకు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. బిఎల్ఓలకు అడ్డుకుంటే మాకు చెప్పండి, ఎన్నికల సంఘానికి సూచించిన సిజే ధర్మాసనం. ఓటర్ జాబితాలు ప్రత్యేక సమగ్ర సవరణ కసరత్తులో పాల్గొంటున్న బూత్ స్థాయి అధికారులు, ఇతర అధికారులకు పశ్చిమ బెంగాల్ మరికొన్ని రాష్ట్రాలు బెదిరింపులు రావడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని గట్టిగా ఎదుర్కోవాలని, లేకుంటే అరాచకానికి దారితీస్తుందని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం మంగళవారం హెచ్చరించింది. కసరత్తుకు రాష్ట్రాలు సహకరించలేదన్న ఆరోపణలపైన స్పందించింది. క్షేత్రస్థాయిలో కసరత్తు ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగాలి. సహకారం కొరబడిన బిఎల్ఓలను అడ్డుకున్న మా దృష్టికి తీసుకురండి, తగు ఆదేశాలు జారీ చేస్తామని ఎన్నికల సంఘం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేదికి ధర్మాసనం తెలిపింది. ఈసీ నిధుల నిర్వహణకు సహకరించడంతో పాటు సిబ్బందికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ద్వివేది పేర్కొన్నారు. రాష్ట్రాలు అందుకు నిరాకరిస్తే స్థానిక పోలీసులకు డిప్యుటేషన్పై తీసుకోవడం మినహా ఈసీకి మరో మార్గం లేదు. అప్పటికి పరిస్థితి మెరుగుపడకపోతే కేంద్ర బలగాలను రప్పించాల్సి ఉంటుందని రాకేష్ ద్వివేది తెలుపగా జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి అభ్యంతరం తెలిపారు. ఎన్నికల సమయంలో మాత్రమే పోలీసులకు ఈసీ తన నియంత్రణలో తీసుకోగలదన్నారు. పశ్చిమ బెంగాల్లో బిఎల్ఓలు ఇతర అధికారులపై దాడులు జరుగుతున్నందున అక్కడికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించుకొచ్చారు. ఏదైతే ప్రధానంగా బెంగాల్లో జరుగుతున్నటువంటి వ్యవహారమే ఇక్కడ కీలకమైనటువంటి అంశమైంది. ఈ అంశం మీద కోర్టు కూడా సీరియస్ అయినటువంటి వ్యాఖ్యలే చేయడం అన్నటువంటిది ఇందులో ప్రధానమైనటువంటి అంశం. రక్షణ కల్పించాలి, ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలి కోరుతూ సనాతని సంస్థ దాఖలు చేసిన పిటిషన్ మీద మంగళవారం విచారణ జరిగింది. ఓటర్ జాబితా ప్రచురితమయ్యే వరకు రాష్ట్ర పోలీసు అధికారులను డిప్యుటేషన్పై ఈసీ నియంత్రణలో ఉంచాలని కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని సంస్థ విజ్ఞప్తి చేసింది. దీనికి సమాధానం ఇవ్వాల్సిందిగా ఈసీ, కేంద్రం, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం ఆదేశించింది. పిటిషన్లో సంబంధించి ఒకే ఒక ఎఫ్ఐఆర్ ప్రస్తావన ఉందని, మిగతా ఉదంతాలన్నీ గతంలోని జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి తెలిపారు. కేవలం ఒక ఘటన ఆధారంగా ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడం కోరడం తగదంటూ పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణల క్రీడలో భాగస్వామి కావాలని కోర్టు కోరుకోవడం లేదని సీజే జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. బిఎల్ఓలను అడ్డుకుంటున్న ఘటనలు ఏవైనా ఉంటే ధర్మాసనం దృష్టికి తీసుకురావాలన్నారు. పౌరసత్వంపై సందేహం వస్తే ఈసీ పరిశీలించకూడదా అన్నటువంటి కాన్సెప్ట్ కూడా ఇక్కడ ప్రధానంగా చర్చ జరిగింది. ఓటర్ నమోదు సమయంలో పౌరుడికి పౌరసత్వంపై సందేహం కలిగితే దాన్ని పరిశీలించే అధికారం ఈసీకి ఉండదా? అలా చేయడం రాజ్యాంగ పరిధిని అతిక్రమించినట్టు అవుతుందంటూ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం పిటిషన్ల తరపు న్యాయవాదులు ప్రశ్నించింది. పౌరసత్వ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫారినర్స్ ట్రిబ్యునల్ మాత్రమే తేల్చాలని పిటిషన్ల తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. ఓటర్ పౌరసత్వంపై సందేహం ఉంటే ఈసీ ఈ విషయాన్ని తొలుత జిల్లా కలెక్టర్ తద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాలకు తెలపాలన్నారు. దేశ పౌరులో కాదో నిరూపించుకునేటటువంటి భారాన్ని ఓటర్లపై మోపడం తగదని వాదించారు. గురువారం తిరిగి విచారణ కొనసాగుతుంది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే భారత బియ్యంపై అదనపు సుంకాలు, భారత్ నుంచి దిగుమతి అయ్యే బియ్యం మీద అదనపు సుంకాలు విధించే యోచనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టు తెలుస్తోంది. స్వదేశీ వ్యవసాయ రంగ ప్రతినిధులతో శ్వేత సౌధంలో సోమవారం ఆయన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. చౌకైన విదేశీ ఉత్పత్తులు అమెరికా ఉత్పత్తిదారులను దెబ్బతీస్తున్నాయని ట్రంప్ కాళ్ళు మొరబెట్టుకున్నారు. సబ్సిడీ బియ్యం దిగుమతులు అమెరికా విఫడిని దెబ్బతీస్తున్నాయని, దేశీయంగా ధరలను తగ్గిస్తున్నాయని పేర్కొన్నారు. వాటిని నిరోధించాలని విన్నవించారు. అమెరికాకి బియ్యం సహా పలు ఉత్పత్తులు డంప్ చేస్తున్నట్టు దేశాలు భారతదేశం ఉంది కాబట్టి దాని మీద ఆంక్షలు పెట్టాలన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే అంగన్వాడీలకు సెల్ ఫోన్లు నేడు పంపిణీ ప్రారంభించనున్న మంత్రి సంజయ్ రాణి, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సేవలు మరింత వేగంగా అందించేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్లను అందించబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన మినీ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న
58,402 మంది కార్యకర్తలు, వాటిని పర్యవేక్షణ సూపర్వైజర్లు సామ్సంగ్ కంపెనీకి చెందిన 5G సెల్ ఫోన్లను ఇవ్వబోతున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేత మనసులపై చదువుల ఒత్తిడి, మానసిక సమస్యలతో సతమతం ఏపీ, తమిళనాడు, కర్ణాటకలో తీవ్రం. తాజా పరిశోధనలు వెల్లడి. రోజంతా తరగతులు, అదనంగా పోటీ పరీక్షలకు తర్ఫీదు, నియంత్రణ లేని విధానం విద్యార్థులను తీవ్ర వేదనకు ఒత్తిళ్లకు గురి చేస్తుందని, పలు మానసిక సమస్యలు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయని తాజా పరిశోధనలు తేలింది. ప్రధానంగా ఇంటర్ స్థాయి విద్యార్థులు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి 25,020 మంది విద్యార్థులతో జరిపిన సర్వేలో ఇది బయటపడింది. విజన్ వికసిత్ భారత్లో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ నిధులతో జరిపిన ఈ సర్వేని ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ BFSTR పరిశోధకులు CH సురేష్ చంద్ర జైగా, చెన్నై వెస్టర్న్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, గుంటూరు విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్, జైపూర్ నిమ్స్ యూనివర్సిటీ, కర్ణాటకలోని సెంట్రల్ యూనివర్సిటీ, గ్లోబల్ అకాడమీ ఆఫ్ టెక్నాలజీకి చెందినటువంటి వాళ్ళు అందరూ కలిసి చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. గోవా వ్యాపారి బాలాజీకే అధిక చెల్లింపులు, నకిలీ మద్యం తయారీకి స్పిరిట్ సరఫరాదారు అతనే, ప్రధాన నిందితుల ఖాతాలో భారీగా లావాదేవీలు. సిట్ ఎక్సైజ్ అధికారుల పరిశీలనలో వెలుగులోకి. ఇబ్రహీంపట్నం మొలకల చెరువు వెలుగు చూసిన నకిలీ మద్య వ్యవహారంలో సహనిందితుల మధ్య పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు జరిగినట్టు తేలింది. ఒకళ్ళ నుంచి మరొకరికి బ్యాంక్ ఖాతాలు UPI ఐడీల ద్వారా సొమ్ము బదిలీ అయినట్టు సిట్ ఎక్సైజ్ అధికారులు దర్యాప్తులు గుర్తించారు. నిందితులకు సంబంధించిన కొన్నేళ్ల బ్యాంక్ స్టేట్మెంట్లు అధికారులు వడపోశారు. నకిలీ మద్యం తయారీకి, ముడి సరుకు, ఇతర వస్తువుల కోసం వీళ్ళు అధిక మొత్తం వెచ్చించినట్టు వెళ్లైంది. గోవాలో పరిచయమైన బాలాజీ ద్వారా రెక్టిఫైడ్ స్పిరిట్ అద్దేపల్లి జనార్దనరావు కొనుగోలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, అన్నమయ్య జిల్లాలో నకిలీ మద్యం తయారీ కేంద్రాలకు బాలాజీ స్వయంగా వచ్చి స్పిరిట్ నీటిని 1:4 నిష్పత్తిలో కలిపేవాడు. తొలుత 2023 మార్చిలో ఇబ్రహీంపట్నంలో 1,200 లీటర్ల మేర నకిలీ మద్యం తయారు చేశాడు. సీసాల్లోకి నింపి కేరళ మాల్ట్ విస్కీ, మంజీరా విస్కీ, ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ, రాయల్ ల్యాన్సర్, ట్రాఫికానా, ఆంధ్ర గోల్డ్, క్లాసిక్ బ్లూ విస్కీ వంటి బ్రాండ్ల పేరుతో లేబుల్ ఎతికించి విక్రయాలు సాగించాడు. లీటర్కు 350 రూపాయల నుంచి 450 చొప్పున బాలాజీ తీసుకున్నాడు. అడ్వాన్స్ కింద జనార్దనరావు 20 లక్షలు చెల్లించాడు. బాలాజీతో పాటు అతని కుమారుడు సుదర్శన్కి దాదాపు 2.5 కోట్ల వరకు ముట్టింది. ఈ మొత్తాన్ని పలుమార్లు మొలకల చెరువులు అందజేశారు. అద్దేపల్లి సోదరులకు చెందినటువంటి ANR బార్ అండ్ రెస్టారెంట్ ఖాతా నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీలు జరిగినాయి. 2019 నుంచి 25 అక్టోబర్ వరకు ANR బార్కి చెందిన యూనియన్ బ్యాంక్ ఖాతా నుంచి జనార్దనరావు 31 లక్షలు, జగన్మోహన్ రావుకి 80 లక్షలు బదిలీ అయ్యే. గతేడాది జనవరి నుంచి 2020 సెప్టెంబర్ వరకు రవికి 9.5 లక్షలు, 24 అక్టోబర్ నుంచి 2020 సెప్టెంబర్ వరకు కళ్యాణ్కి 6.5 లక్షలు ట్రాన్స్ఫర్ అయ్యి కళ్యాణ్ ఖాతాలో 1.24 కోట్ల మేర లావాదేవీలను సిట్ అధికారులు గుర్తించారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేబుళ్లు, మూతల సరఫరాకి నరికంటి రవికి ద్వారా హైదరాబాద్లోని పలువురికి 20 లక్షల వరకు అద్దేపల్లి సోదరులు చెల్లించారు అన్నాడు. ఇందులో ఒక్క రూపాయి కూడా యోగి రమేష్ తెలియదు. అంటే కల్తీ మద్యం అన్నటువంటిది దర్జాగా జరుగుతుంటే దాన్ని పట్టుకున్న తర్వాతన అది కూడా ఎక్సైజ్ అధికారులు గబక్కన రైడింగ్లో దొరికితే దాన్ని తీసుకెళ్లి వైసీపీకి అంటగట్టారు తప్పించి ఇందులో ఏమీ లేదన్నటువంటి విషయం స్పష్టమైపోతుంది. అసలు దొంగల్ని దాస్తున్నారు వీళ్ళు అన్నటువంటి విషయం స్పష్టమైపోతుంది. అయితే సాక్షి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం, సమరసంతకం, చంద్రబాబు సర్కార్ తీర్పై కోట్ల మంది కన్నారా. సర్వం సిద్ధంగా ఉన్న వైద్య కళాశాలను పప్పు బెల్లాలకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తారా? రాష్ట్రానికి మెడికల్ సీట్లు, పేదలకు ఉచిత వైద్యం దూరం చేస్తారా? కాలేజీల ప్రైవేటీకరణపై పల్లె నుంచి పట్టణం వరకు పెళ్లిబుకుతున్న వ్యతిరేకత, కోటి సంతకాల సేకరణకు భారీ స్పందన, తమ బిడ్డల భవిష్యత్తు, వైద్య రంగాన్ని కాపాడుకునేందుకు అన్ని వర్గాల పోరాటం, చంద్రబాబు కుట్రపూరిత విధానాలు నిరసిస్తూ ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్, అక్టోబర్ 10 మొదలైన కోటి సంతకాల సేకరణ, ఊరువాడ ఉద్యమ వేడి, నవంబర్ 12 నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ ర్యాలీలో కథం తొక్కిన విద్యార్థులు, యువత, నేడు నియోజకవర్గ కేంద్రాల్లో మీడియా సమావేశాలు, కోటి సంతకాల ప్రదర్శన, అనంతరం జిల్లా కేంద్రాలకు తరలింపు. 13 నాటికి జిల్లా కేంద్రాల నుంచి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి ర్యాలీగా కోటి సంతకాలు, 17 కోటి సంతకాలను గవర్నర్కి అందజేయనున్న వైఎస్ఆర్సీపీ నేతలు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ప్రజలను మోసం చేయడానికే బాబు అంకెల్ గారిది వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. 2025-26లో తొలి 6 నెలలకు సంబంధించిన చంద్రబాబు GSDP ముందస్తు అంచనాలు తప్పుల తడక. రాష్ట్ర GSDP CAGR 10.4% ఉన్నట్టయితే రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం ఆ స్థాయిలో ఎందుకు పెరగలేదు? కేవలం 2.58% ఎందుకు పరిమితమైంది? మీరు సీఎంగా ఉన్న 14-19 మధ్య దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 4.45% ఉంటే అదే మా హయాంలో 4.78%. 2013-14, 2018-19 టీడీపీ పాలనలో దేశ తలసరి ఆదాయంలో రాష్ట్రం 18వ స్థానంలో ఉంటే అదే మా ప్రభుత్వంలో 2 ఏళ్లు కోవిడ్ ఉన్నప్పటికీ 15వ స్థానానికి ఎగబాకాం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే సాయంత్రం 6 దాటాక 51 లక్షల ఓట్ల ఏపీ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదు. ఈవీఎంలపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. బ్యాలెట్ పేపర్ వేశారని కౌంటింగ్ పేరిట ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ ఎలా పెరిగింది? కౌంటింగ్ రోజున లోక్సభలో నిలదీసిన మిథున్ రెడ్డి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని, అప్పుడే గెలిచిన వారికైనా ఓడిన వారికైనా వ్యవస్థపై నమ్మకం ఉంటుందని వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్షనేత ఎంపీ పివి మిథున్ రెడ్డి చెప్పారు. ఎన్నికల సంస్కరణపై లోక్సభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈవీఎంలపై నెలకొన్న అనుమానాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో జరిగిన వింత పోకడలను ఎండగట్టారు.
ప్రపంచంలోని అత్యాధునిక సాంకేతిక కలిగిన దేశాలే ఈవీఎంలు పక్కన పెట్టి బ్యాలెట్ పేపర్ పై వైపు వెళ్తుంటే మనం ఇంకా ఈవీఎంలు పట్టుకుని వేళ్లాటంలో అర్థం లేదని చెప్పారు. ఏపీ ఎన్నికల్లో పోలింగ్ సార్లపై మిథున్ రెడ్డి తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 3,38,00,000 ఓట్లు పోలైనాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. కానీ ఆశ్చర్యకరంగా సాయంత్రం 6 గంటల తర్వాత ఏకంగా 15% ఓట్లు, అంటే సుమారు 51 లక్షల ఓట్లు రికార్డ్ అయ్యి రాష్ట్ర చరిత్రలో 2014లో కానీ 19లో కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. ఈ ఆకస్మిక పెరుగుదల ఎలా సాధ్యమైందో అర్థం కావడం లేదు. ఒడిశాలోనూ ఇలాంటి ఫిర్యాదులు వచ్చినాయని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. విజయనగరంలో కౌంటింగ్ రోజున ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ 99% ఉంది, కానీ పోలింగ్ రోజున అది 60% ఉంది. వాడకం తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ తగ్గాలి, కానీ ఎలా పెరుగుతుంది అని మాజీ ఎంపీ ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ నుంచి స్పందన లేదు. స్ట్రాంగ్ రూమ్ సీసీటీవీ ఫుటేజ్ అడిగితే ఇవ్వలేదు. కనీసం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించమని అడిగితే వాటిని తగలబెట్టేసాం, ధ్వంసం చేసామని సమాధానం ఇచ్చారు. అనుమానం ఉన్న ఈవీఎంలు కాకుండా వేరే వాటిపై మాక్ పోలింగ్లు నిర్వహించారు అని మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయిపోతే హిందూపురం నియోజకవర్గంలో పోలింగ్ బూత్లో మరీ విడ్డూరం జరిగింది. ఒకే రోజు ఒకే సమయం జరిగిన ఎన్నికల్లో ఒక బూత్లో మా ఎంపీ అభ్యర్థికి 472 ఓట్లు వచ్చినాయి, కానీ అదే బూత్లో మా ఎమ్మెల్యే అభ్యర్థికి కేవలం 1 ఓటు మాత్రం వచ్చింది. అక్కడ మాకు 5 ఏజెంట్లు ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఓట్లే 30 వరకు ఉంటాయి. గత 30 ఏళ్ళుగా మేము గెలుస్తున్న బూత్ అది. ఎంపీ అభ్యర్థికి 472 ఓట్లు పడిన చోట ఎమ్మెల్యే అభ్యర్థికి 1 ఓటు పడటం ఈవీఎంల పనితీరుపై అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. టెక్నాలజీలో ఎంత ముందున్న ఎలన్ మస్క్ వంటి వాళ్ళే ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చని చెప్తున్నారు. అమెరికాలో 92% ఎన్నికలు బ్యాలెట్ పేపర్ మీద జరుగుతున్నాయని మిథున్ రెడ్డి చెప్పారు. నెదర్లాండ్, జర్మనీ, ఐర్లాండ్, ఫిన్లాండ్, బంగ్లాదేశ్ వంటి దేశాలని ఈవీఎంలు రద్దు చేసి బ్యాలెట్ పేపర్కి మళ్ళీ అని తెలిపారు. నేను 3 సార్లు ఎంపీకి గెలిచింది ఈవీఎంల మీదనైనా ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి బ్యాలెట్ పేపర్ విధానం తిరిగి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ప్రతి పోలింగ్ బూత్లో వెబ్కాస్టింగ్ ఉండాలని, ఆ ఫుటేజ్ని అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంచాలని మిథున్ రెడ్డి సూచించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి ఛానల్ని ఎలా బ్లాక్ చేస్తారు, వార్తా ఛానల్ అంధకారంలోకి నెట్టేయడం అత్యంత తీవ్రమైన అంశం. బాబు సర్కార్పై సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ నరసింహ ధర్మాసనం ఆగ్రహం. ఇది ముమ్మాటికి భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమైన మండిపాటు. ఈ అన్యాయంపై తక్షణ విచారణ జరపాలని టీడీ శాట్కి ఆదేశాలు. సాక్షి గొంతు నొక్కాలను కుతంత్రంపై సర్వోన్నత న్యాయస్థానం నిలదీత. ప్రసారాలు నిలిపివేతపై తీవ్ర ఆగ్రహం. బాబు సర్కార్కి మొట్టికాయలు. ట్రిబ్యునల్ విచారణ మార్చి నెలకు వాయిదా వేయడంపై అసహనం. వెంటనే విచారణ చేపట్టి న్యాయం చేయాలని స్పష్టమైన ఆదేశాలు. ప్రభుత్వం మారే కక్ష కట్టారు. ఫైబర్ నెట్ అబద్ధాలు ఆడుతోంది. సాక్షి తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదన. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాటించి సాక్షి టీవీపై సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలకు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సాక్షి టీవీ ప్రసారాలను రాష్ట్ర వ్యాప్తంగా అడ్డగోలుగా నిలిపేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక వార్తా ఛానల్ పూర్తిగా అంధకారంలోకి నెట్టేయడం, కంప్లీట్ బ్లాక్అవుట్ అత్యంత తీవ్రమైన అంశమని మండిపడింది. అన్యాయంపై తక్షణం విచారణ జరిపి పరిష్కరించాలని టెలికాం డిస్ప్యూట్ సెటిల్మెంట్ అండ్ అప్లేట్ ట్రిబ్యునల్ టీడీ శాట్ని ఆదేశించింది. పూర్తిగా ప్రసారాలు నిలిపేసిన తరుణంలో ట్రిబ్యునల్ తదుపరి విచారణ వచ్చే ఏడాది మార్చి నెలకు వాయిదా వేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. పిటిషనర్ అభ్యర్థన మేరకు విచారణ ముందే ముగించాలని టీడీ శాట్ ఆదేశించింది. ఇది అత్యవసరమని భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన అంశమని స్పష్టం చేసింది. ఛానల్ ప్రసారాలను పునరుద్ధరించాలని ఆదేశించాలంటూ సాక్షి టీవీ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం విచారణ సందర్భంగా జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇంటికొక పారిశ్రామికవేత్త సంగతి సరే, మమ్మల్ని బెచ్చగాళ్ళుగా మార్చొద్దు. చంద్రబాబు ప్రభుత్వంపై ఎస్సీ పారిశ్రామికవేత్తల ఆగ్రహం. పారిశ్రామిక రాయితీలు విడుదల చేయకుండా ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు మండిపాటు. ఏపీఐసీ కార్యాలయం వద్ద 6వ రోజు కొనసాగిన ధర్నా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి విదేశీ విద్యకు చెలో అంటూ ఏటా లక్షల్లో విదేశాలకు విద్యార్థులు, వారిలో ఎక్కువ మంది ఏపీ నుంచే. సగటున ఏడాదికి 50,000 మంది పైన. అమెరికా వెళ్లే వారిలో తెలుగువారి అధికం. విదేశీ వ్యవహారాలు ఓపెన్ డోర్స్ నివేదికలు అంటూ అమెరికా వెళ్ళినప్పుడు ఏదైనా వీధిలో గట్టిగా తెలుగులో మాట్లాడిన వెంటనే ఎవరో ఒకరు పలుకుతారు. అమెరికాలో ఉన్న ప్రతి 4 భారతీయులు ఒకరు తెలుగువారే అని సీఎం చంద్రబాబు తరచూ చెప్తుంటారు. ఒక్క అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏ అభివృద్ధి చెందిన దేశంలో చూసినా పరిస్థితి అలాగే మారుతోంది. విదేశీ విద్య కోసం ఏపీ విద్యార్థులు క్యూ కడుతున్నారు. చాలామంది చదువు అనంతరం అక్కడే ఉద్యోగాలు స్థిరపడుతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నెలలో ఫ్రీ హోల్డ్, ఆ భూములకు పరిష్కారం చూపాల్సిందే. ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు, ఎదురు చూసే పరిస్థితి లేదు. ఇంకా ఎంత సమయం అంచుతారు. రెవెన్యూపై సమీక్షలో సీఎం అసహనం. సాయి ప్రసాద్కి ఫ్రీ హోల్డ్ బాధ్యత. 2027 డిసెంబర్ నాటికి రీసర్వే పూర్తి. రిజిస్ట్రేషన్ ఆదాయం 10,000 కోట్లు పెరగాలి. జిల్లా స్థాయిలో సమస్యల పరిష్కారం జేసీలదే. జేసీల పనితీరు ఇదే కొలమానం. ప్రతి నెల రెవెన్యూపై సమీక్షిస్తా. భూ కబ్జా నిరోధంపై చట్టం బిల్లుపై కేంద్రంతో సంప్రదింపులు చంద్రబాబు. ఆంధ్రజ్యోతి కథనం రెవెన్యూ రాంగ్ రూట్ అంశాలను భేటీలో ప్రస్తావించిన సీఎం అన్నటువంటిది హైలైట్ చేశారు. గ్లోబల్ హబ్గా ఏపీ క్రియేటివ్ ఎకానమీ, టూరిజం, ఇన్నోవేషన్ రంగాల ప్రపంచ గమ్యస్థానంగా రాష్ట్రం. టెక్ సంస్థల ప్రతినిధులతో మంత్రి లోకేష్. అమరావతి వర్చువల్ స్టూడియోలు, క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్టు త్వరగా ప్రారంభించాలని సంస్థ అధినేతకు వినతి. ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కలిసి రావాలని ఓపెన్ఏఐ సిటిఓ శ్రీనివాస నారాయణన్కు సూచన. అమెరికాలో పెట్టుబడిదారులతో లోకేష్ వరుస భేటీలు హైలైట్ చేశారు. ప్రజల్ని వేధించేలా ఉండద్దు, నిబంధనలు వ్యవస్థలను సరిచేసేలా ఉండాలి, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఇండిగో సంక్షోభ నేపథ్యంలో ఎన్డీఏ ఎంపీల భేటీలో మోడీ వ్యాఖ్య. ఇండిగో విమాన సర్వీసులో 10% కోత. ఈ సర్వీసు
ఈ సర్వీసులు ఇతర సంస్థల కేటాయింపు పౌర విమానయాన శాఖ కీలక చర్యలు. మంగళవారం 400కు పైగా సర్వీసులు రద్దు. చాలా వరకు పునరుద్ధరించామని ఇండిగో. విమానయాన రంగంలో ఆధిపత్యాన్ని రూపుమాపుతాం, ఎంత పెద్ద సంస్థ అయినా సరే వదిలిపెట్టమంటూ రామ్మోహన్ నాయుడు స్టేట్మెంట్ హైలైట్ చేశారు. అయితే ఎలాగైనా కొట్టేద్దాం, 300 కోట్ల ప్రభుత్వ ఆస్తిపై వైసీపీ నేతల కన్ను. నంద్యాల విజయ డైరీలో తారాస్థాయికి చేరిన అక్రమాలు, 35 ఎకరాల ఆస్తి అన్యాక్రాంతం. వైసీపీ నేతలతో కుమ్మక్కైన ఏపీ సహకార శాఖ అధికారులు. ఆ భూములు సర్కారుగా ఉంటూ సహకార అధికారి లేక దుమారం. దీని ఆధారంగా విక్రయానికి పావులు. ఇప్పటికే ఒప్పందాలు. టీడీపీ నేతలు ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే స్క్రబ్ టైఫస్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ జాతీయ స్థాయి నిపుణులతో ఏర్పాటుకు నిర్ణయం. వ్యాధిని పూర్తిగా నివారించేందుకు తక్షణ చర్యలు. సీజనల్ వ్యాధుల నివారణకు కలిసి పనిచేయాలి. అత్యవసర సమావేశాలు సీఎం ఆదేశాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే వీఆర్ఎస్ బదిలీన టీటీడీ అన్యమత ఉద్యోగులకు త్వరలో ఆప్షన్లు. పాలక మండలి ప్రతిపాదనలకు ప్రభుత్వం ఓకే. వీఆర్ఎస్కి అంగీకరిస్తే మిగిలిన సర్వీస్ కాలానికి ఇవ్వాల్సిన జీతభత్యాలు ఒకేసారి చెల్లింపునికి సిద్ధం, లేకుంటే ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీకి నిర్ణయం. ఎప్పటి నుంచో కొనసాగుతున్న వివాదానికి తెర అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే భారత్ బియ్యంపై పన్నులు వేస్తా అంటూ ట్రంప్కి సంబంధించిన స్టేట్మెంట్. అట్లాగే నెయ్యి కల్తీ జరిగినట్టు వైవీకి చెప్పా అంటూ అయినా పట్టించుకోలేదు. విచారణ మాజీ జీఎం సుబ్రహ్మణ్యం వెల్లడి. మిగతా ప్రశ్నలపై మౌనం. పలు ప్రశ్నలకు జవాబులు దాటవేసిన సుగంధి. మరో 3 రోజులు ఇద్దరిని విచారించడం సిబిఐ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఎలాగైనా కొట్టేద్దాం అన్నటువంటి దాన్ని ఇక్కడ కూడా డీటెయిల్గా రాసుకొచ్చారు. ఫైబర్ నెట్ కేసులో గౌతమ్ రెడ్డి ఫిర్యాదుదారుడే కాదు, థర్డ్ పార్టీకి రికార్డు ఎలా ఇస్తారు. సిఐడి వాదనలు. పిటిషన్ విచారణకు స్వీకరించే అంశంపై రేపు తీర్పు. ఫైబర్ నెట్ కార్పొరేషన్ అవినీతి జరిగిందంటే సిఐడి నమోదు చేసిన కేసులో ఆ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పి గౌతమ్ రెడ్డి అసలు ఫిర్యాదుదారుడే కాదు, అప్పటి ఎండి మధుసూదన్ రెడ్డి ఈ కేసులో ఫిర్యాదుదారుడని సిఐడి సీనియర్ కౌన్సిల్ యు అఖిల్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఫైబర్ నెట్ కేసులో తీర్పును వెలువరించే ముందు తన వాదనలు వినాలని వైసీపీ నేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించాలా వద్దన్న అంశంపై కోర్టులో మంగళవారం వాదనలు జరిగినాయి. గౌతమ్ రెడ్డి తరపున మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ప్రాసిక్యూషన్ మాజీ డైరెక్టర్ సుదర్శన్ రెడ్డి, విష్ణువర్ధన్ వాదనలు వినిపించారు. సిఐడి తరపున అఖిల్ వాదనలు వినిపిస్తూ రాజకీయ దురుద్దేశంతో వైసీపీ హయాంలో 2020లో ఫైబర్ నెట్ కేసు నమోదు చేశారన్నారు. అప్పుడు ఎండి మధుసూదన్ రెడ్డి ఫిర్యాదుపై సిఐడి కేసు నమోదు చేసిందన్నారు. ఇందులో ఎక్కడ గౌతమ్ రెడ్డి ఫిర్యాదు చేయలేదన్నారు. కేసుకు సంబంధించిన రికార్డులు ఇవ్వాలని 3వ వ్యక్తి పిటిషన్ దాఖలు చేస్తున్నారన్నారు. వారికి రికార్డులు ఎలా ఇస్తారని వాదించారు. వాదనలు పూర్తవడంతో గౌతమ్ రెడ్డి పిటిషన్పై గురువారం తీర్పు వెలువరిస్తారని న్యాయాధికారి పి భాస్కరరావు తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.